చదువుతుందని మేము బాగా హ్యాపీగా ఉన్నాం. మీ పెద్ద మనవరాలు ఎలా చదువుతుంది? రెండో మనవరాలు, మూడో మనవరాలు? పెద్ద మనవరాలు బాగా చదువుతుంది, రెండో మనవరాలు కూడా బాగా చదువుతుంది. క్లాస్ ఫస్ట్ సెకండ్? పెద్ద మనవరాలు క్లాస్ ఫస్ట్, చిన్న మనవరాలు సెకండ్, మనవడు సెకండ్, ఇంకొక తర్వాత మా మనవడిద్దరు మనవరాలిద్దరిని ఈ స్కూల్లో చేర్పించాము. నాకు విద్య అంటే చాలా ఇష్టం. నేను చదువుకునేటప్పుడు నేను విద్య ఎక్కువ నేర్చుకోలేదు. నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను. వాళ్ళ తాతయ్య డిగ్రీ వరకే చదివాడు. నా పిల్లలు ఎంతో పైకి తేవాలనే కోరిక, నా కోరిక నెరవేరలేదు. కనీసం నా పిల్లలైనా ఇంకా బాగా శ్రద్ధతో పైకి ఎదిగాలని ఆ దేవుడు కోరుకుంటూ పిల్లల్ని స్కూల్లో చేర్చాము. అయితే నా పిల్లలు బాగా మనవరాళ్ళు బాగా చదువుతూ మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. తాతయ్య నాది అంటే ఎంతో ఇష్టం వాళ్ళకి. ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకు బాయ్ చెప్పి కానీ రారు. సాయంత్రం ఇంటికి వచ్చి మా తాతయ్య నాని మీరు భోజనం చేశారా, తాతయ్య నీకు ఎలా ఉంది, నాని నీకు హుషారుగా ఉందా, తాతయ్య నీకు కాళ్ళు నొక్కుతాం, తాతయ్య నువ్వు బాగా శ్రమ చేసి వచ్చావు కదా నాని, రెస్ట్ తీసుకో నాని, నీ కాళ్ళు నొక్కుతాం నాని అని చెప్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలా ప్రేమ ఎప్పుడు మాపై చూపాలని మేము కోరుకుంటూ ఉంటాము. మా పిల్లలకు కూడా అమ్మ మీరు తల్లిదండ్రుల్ని గౌరవించాలి, ఉపాధ్యాయుల్ని గౌరవించాలి, పెద్దలందరినీ గౌరవిస్తూ ప్రతి పండుగకు అందరినీ నమస్కారం చేస్తూ అందరినీ గుర్తు చేసుకొని అమ్మమ్మని, తాతయ్యని, నాని, తాతయ్యని, తల్లిదండ్రులని, విద్యార్థులని అందరికీ మంచి బుద్ధితో ప్రవర్తనతో ప్రవర్తించాలని, మాట్లాడాలని, వాళ్ళని గౌరవించాలని నేర్పిస్తూ ఉంటాము. ఎప్పుడు ఎవరిని మనకి మంచి చేసిన వాళ్ళని మర్చిపోకూడదని చెప్తూ వాళ్ళకి బోధిస్తూ ఉంటాను. వాళ్ళని మీరు బాగా శ్రద్ధగా మీకు ఏది ఇష్టమో అదే నేర్చుకోవాలని చెప్తూ ఉంటాను. మా పెద్ద మనవరాలకి నేను చిన్నప్పుడు నేర్చుకున్న కథలు కానీ, స్కూల్లో నేను చేసిన ఆటపాటలు కానీ అన్ని వీళ్ళకి నేను మర్చిపోకుండా వాళ్ళకి చెప్తూ ఉంటాను. అమ్మ నువ్వు అది నేర్చుకో, ఇది నేర్చుకో, మీరు ఉదయాన్నే లేచి అమ్మ నాకు ఇంట్లో సహాయంగా అన్ని పనులు మీ పనులు మీరే చేసుకోండి, మీకు మీరే రెడీ కావాలి, అన్ని నేర్చుకోవాలని నేను వాళ్ళకి బోధిస్తూ ఉంటాను. అదమ్మా మా పిల్లల పరిస్థితి. అంతా నన్ను మమ్మల్ని బాగా చూసుకుంటారు, మేము వాళ్ళని బాగా చూసుకుంటాము. ఇప్పటికీ నేను మా స్కూల్లో చదివిన విద్యార్థులు కానీ మా తల్లిదండ్రులు కానీ ఎప్పటికీ మర్చిపోకుండా ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాను. ప్రతి పండుగకి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటూ ప్రతి పండుగ ఫంక్షన్ బాగా జరుపుకోవాలని వాళ్ళకి గుర్తు చేసుకుంటూ ఉంటాను.